ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ అంతఃస్రావిక వ్యవస్థ. అంతఃస్రావిక వ్యవస్థ అంటే ఇవి డక్టలెస్ గ్లాండ్స్, నాళాలు ఉండవు. డక్టలెస్ గ్లాండ్స్ వ్యవస్థ. అందువలన దీన్ని వినాళ గ్రంథులు అని కూడా అంటారు. వినాళ గ్రంథులు అని కూడా అంటారు. ఎండోక్రైన్ అనేది గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. ఎండోక్రైన్ అనే పదం గ్రీక్ పదం నుండి పుట్టింది. దీని అర్థము ఎండాన్. ఎండాన్ అంటే వితిన్. అంటే లోపల. రెండోది క్రినీన్. అంటే టు సెపరేట్. సెపరేట్గా ఉంటాయి, శరీరం లోపలే ఉంటాయి, అక్కడక్కడే ఉంటాయి. అందుకే దీన్ని లిటరల్గా సెక్రీటింగ్ ఇంటర్నల్లీ అంటారు. లిటరల్లీ ఇట్ ఈజ్ కాల్డ్ సెక్రీటింగ్ ఇంటర్నల్లీ. అంతర్గతంగా అయ్యే స్రావకాలు. ఈ ఎండోక్రైన్ సిస్టంలో ఈ గ్రంథులు స్రవించే రసాయన పదార్థాలను హార్మోన్స్ అంటారు. ఈ గ్రంథులు స్రవించే రసాయన పదార్థాలను హార్మోన్స్ అంటారు. హార్మోన్స్ అంటే టు ఎగ్జైట్ లేదా స్టిమ్యులేట్ ఉత్తేజపరచు అని అర్థం. ఎగ్జైట్ అన్నా స్టిమ్యులేట్ అన్నా ఉత్తేజపరచు. ఈ హార్మోన్స్ నేరుగా రక్తంలోకి విడుదలయ్యి కణాలు, కణజాలాలు అవయవాలకు చేరుకుని గ్రోత్ అండ్ డెవలప్మెంట్కు సహాయపడతాయి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల మరియు అభివృద్ధికి ఈ హార్మోన్స్ సహాయపడతాయి. గ్రంథులు రెండు రకాలుగా ఉంటాయి. నాళ గ్రంథులు, వినాళ గ్రంథులు అనే రెండు రకాలు. నాళ గ్రంథులన్నీ కూడా నోటి నుండి పాయు వరకు ఉన్న ఆహార నాళం గొట్టంలో ఉండి ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతూ ఉంటాయి. రెండవది వినాళ గ్రంథులు లేదా అంతఃస్రావిక గ్రంథులు. ఇవి శరీరంలో అక్కడక్కడ ఉండి హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్స్ శరీరంలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడుతూ ఉంటాయి. మరి హార్మోన్స్ను ఎవరు కనుగొన్నారు అంటే ఈహెచ్ స్టెర్లింగ్ అనే శాస్త్రవేత్త హార్మోన్స్ను కనుగొన్నారు. హార్మోన్స్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఈహెచ్ స్టెర్లింగ్. మొదట కనుగొన్న హార్మోన్ ఏది? మొదట కనుగొన్న హార్మోన్ సెక్రిటిన్. సెక్రిటిన్ అనే హార్మోన్ను మొట్టమొదటిసారి కనుగొనడం జరిగింది. ఈ హార్మోన్స్ను 3 తరగతులుగా విభజించవచ్చును. హార్మోన్స్ను 3 తరగతులుగా విభజించవచ్చును.
విభజించవచ్చును. అవి మొట్టమొదటిది అమైనో ఆమ్లాలచే తయారైన హార్మోన్స్. అమైనో ఆమ్లాలచే తయారైన హార్మోన్స్. అమైనో ఆమ్లాలచే తయారైన హార్మోన్స్. వీటికి ఉదాహరణ థైరాక్సిన్, మెలటోనిన్ అండ్ కాటేకోలమైన్స్. ఉదాహరణ థైరాక్సిన్ అనే హార్మోను, మెలటోనిన్ అనే హార్మోను మరియు కాటేకోలమైన్స్ అన్నీ కూడా అమైనో ఆమ్లాలచే నిర్మించబడ్డ హార్మోన్స్. రెండవది పెప్టైడ్ అండ్ ప్రోటీన్లచే నిర్మించబడిన హార్మోన్స్. రెండవది పెప్టైడ్స్. ప్రోటీన్ల మధ్య ఉండే బంధం ఏది అని అడుగుతాడు. పెప్టైడ్స్ బంధం ఉంటుంది. పెప్టైడ్స్ మరియు ప్రోటీన్స్ చే నిర్మితమైన హార్మోన్స్. ఇవి రెండు రకాలు. ఒకటి పెప్టైడ్స్ చే నిర్మించబడ్డవి, రెండోది ప్రోటీన్స్తో నిర్మించబడ్డవి. పెప్టైడ్ హార్మోన్స్ అంటే ADH, ఆక్సిటాసిన్. పెప్టైడ్స్ చే నిర్మించబడ్డవి అంటే ADH అంటే యాంటీ డైయురెటిక్ హార్మోన్, దీన్నే వాసోప్రెసిన్ అంటాము. రెండవది ఆక్సిటోసిన్. ఈ రెండు కూడా పెప్టైడ్ హార్మోన్స్. రెండవది ప్రోటీన్ హార్మోన్స్. ఇన్సులిన్, గ్లూకాగాను ప్రోటీన్ హార్మోన్స్. ఇన్సులిన్ మరియు గ్లూకాగాన్ రెండు కూడా ప్రోటీన్స్ చే నిర్మించబడ్డ హార్మోన్స్. కాటేకోలమైన్స్. తర్వాత మూడవది స్టెరాయిడ్ హార్మోన్స్. ఇవన్నీ కూడా మూడవది స్టెరాయిడ్ హార్మోన్స్. ఇవి తక్షణమే శక్తినిస్తాయి. లైంగిక హార్మోన్స్. ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్స్ కొలెస్టరాల్ ఉత్పత్తి చేస్తాయి. కొలెస్టరాల్ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి లైంగిక హార్మోన్స్. ఇవన్నీ కూడా లైంగిక హార్మోన్స్. ఉదాహరణ టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. ఇవన్నీ కూడా లైంగిక హార్మోన్. ఇంకా కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ ఇవి కూడా ఉంటాయి. కాబట్టి హార్మోన్స్ ఎన్ని రకాలంటే 3 రకాలని చెప్పాలి. ఒకటి అమైనో ఆమ్లాలచే తయారైన హార్మోన్స్, రెండోది పెప్టైడ్, ప్రోటీన్స్తో నిర్మితమైన హార్మోన్స్, మూడోది స్టెరాయిడ్ హార్మోన్స్.